ఎంత మందిని ఆయన దగ్గరికి నడిపించినా బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, నేను ఆయన చెప్పుల వారైనను విప్పుటకు పాత్రుడను కాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేస్తున్న వ్యక్తి అంతగా మాట్లాడుతున్నాడు కదా. హల్లెలూయా. ఆయన మార్గమును సరళం చేస్తున్న వ్యక్తి అంతగా దేవుని ఎదుట, యేసు ప్రభు ఎదుట తనను తాను తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఇంకా యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను గారు ముందరికి రాలే. ప్రజలందరి ఎదుట ఆయన గురించి గొప్పగా చెప్తున్నాడు. మీరు నేనే గొప్పవాడిని అనుకోకండి, శక్తిమంతుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. శక్తిమంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడు, నేను గొప్పవాడిని కాను. మీరు నన్ను ఎక్కించకండి, మీరు నన్ను గొప్పవాడిగా చేయకండి. హల్లెలూయా. మీరు గొప్పదిగా చేయవలసింది నన్ను కాదు, నాకంటే వెనకాల ఉన్నటువంటి శక్తిమంతుడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ ఉన్న వారందరినీ కూడా ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడంటే, యేసు ప్రభువు వారి ఎదుట వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను వారికి కనపడకూడదు. హల్లెలూయా. ఆ విధంగా వారిని సిద్ధపరుస్తున్నాడు. ఆ విధముగా వారిని సిద్ధపరచడానికి తనను తాను ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. తనను తాను తగ్గించుకోవడం వలన ఆయన హెచ్చింపబడతాడు. ఇంకా ముందరికి వెళ్దామండి. ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే, యేసు ప్రభు ఎదుట నిలబడటానికైనను నేను పాత్రుడను కాను. హల్లెలూయా. యేసు ప్రభు ఎదుట నిలబడటానికైనను నేను పాత్రుడను కాను. మరొక విషయాన్ని ముందుకు వెళ్ళి చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10, 11, 12, 13 చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయం 9, 10, 11, 12, 13 చదువుదాం. తమ్ము నమ్ముకొని తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఎవరిని ఉద్దేశించంటే, నేనే నీతిమంతుడిని, ఇంకా మిగిలిన వాళ్ళందరినీ నేనేం చేస్తున్నంటే తృణీకరిస్తున్నా. అలాంటి నన్ను ఉద్దేశించి ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే తామే నీతిమంతులమని చెప్పుకుంటూ అనుకుంటూ మిగిలిన వారిని తృణీకరిస్తున్నారో, ఎందరైతే తమను తాము హెచ్చించుకుంటున్నారో, హల్లెలూయా, వారి గురించి ఈ ఉపమానం యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళ్ళారు. అందులో ఒకరు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నా వైపు చూడండి. హల్లెలూయా, నా వైపు చూడండి. ఈ పరిసయ్యుడు ప్రార్థన చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏమని చేస్తున్నాడంటే, అయ్యా, నేను దొంగల్లాగా, తర్వాత అన్యాయం చేసేవారిలాగా, తర్వాత వ్యభిచారులాగా, ఇతర మనుషుల్లాగా ఉండనందుకు, మరి ముఖ్యంగా నా పక్కనే నా వెనకాలనే నిలబడి ప్రార్థన చేస్తున్న ఈ సుంకరిలాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అంటున్నాడు. ఆ విధంగా ఉండనందుకు నీకు కృతజ్ఞతలని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈయన తనను తాను ఎంతగానో హెచ్చించుకుంటున్నాడు.
ఈయన తనను తాను ఎంతగానో గొప్పగా ఊహించుకుంటున్నాడు. ఈయన నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, నేను ప్రతి విషయంలో కూడా దశమ భాగం క్రమం తప్పకుండా ప్రతి నెల తీస్తా ఉన్నా, నా రాబడి అంతట్లో దశమ భాగం తీస్తా ఉన్నా, అందుకు నీకు స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా. ఈయన తనను తాను దేవుని ఎదుట ఎంతగానో హెచ్చించుకుంటున్నాడు. నేను దశమ భాగం తీయబట్టే నీ మందిరంలో అన్ని పనులు జరుగుతున్నాయి. హల్లెలూయా. అంతగా ఆయన తనను తాను హెచ్చించుకుంటున్నాడు. నేను ఉపవాస ప్రార్థనలు చేయబట్టే నీ మందిరానికి వస్తున్న వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. హల్లెలూయా. అంటే ఈయన దేవునికే సహాయం. ఎంతగా ఆయన తనను తాను ఊహించుకుంటున్నంటే, నేను లేకపోతే దేవుని మందిరములో ఎట్లాంటి పని జరగదు. ఇక్కడికి వచ్చేటోళ్ళు బాగుపడరు. ఇక్కడికి వచ్చేటోళ్ళు భోజనం చేయాలన్నా నేను లేకపోతే దేవుని మందిరానికి ఆధారమే లేదు అన్నట్లుగా ఆయన తనను తాను హెచ్చించుకుంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇతరులను కూడా తృణీకరిస్తా ఉన్నాడు. ఇతరులను కూడా తృణీకరిస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి గురించి యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. ఇటువంటి వారు తగ్గించబడతారు. హల్లెలూయా. మేమే నీతిమంతులము, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా నీతిమంతులు గారు, వాళ్ళందరూ కూడా పాపులు, వారందరూ కూడా మాకు వంటరాని వాళ్ళు అని ఈ పరిసయ్యుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిసయ్యుని యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, నేను ఉపవాసం చేస్తున్నాను కాబట్టి నీతిమంతుడిని, నేను దశమ భాగం తీస్తున్నాను కాబట్టి నీతిమంతుడిని, నేను ఎట్లాంటి తప్పులు చేయట్లేదు కాబట్టి నీతిమంతుడిని. కానీ ఆలోచనలో మాత్రం అందరినీ తృణీకరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వారందరూ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు కారా? వారు కూడా అతని వల్లనే ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారు కారా అనే ఆలోచన అతనిలో ఏమాత్రం లేదు. అతని దృష్టిలో మిగిలిన ప్రతి ఒక్కొక్కరు కూడా తృణీకరించబడినటువంటి వారు. హల్లెలూయా. వారందరూ కూడా అతని యొక్క కన్ను దృష్టిలో లేనటువంటి వారు. ఇకపోతే పరిసయ్యుని తర్వాత సుంకరి కూడా ప్రార్థన చేస్తూ ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ఆయనకి ఏమైతుందంటే భయమైతా ఉంది. నేను ఎంతగానో అన్యాయం చేసినటువంటి వాడిని, నేను ఎంతో మంది దగ్గర అన్యాయంగా సొమ్ము తీసుకున్నటువంటి వాడిని, సుంకపు పన్ను తీసుకుంటున్నప్పుడు ఎక్కువగా వారి మీద వేసి వారి దగ్గర నుండి ఎక్కువగా తీసుకున్నాను అని అతని యొక్క హృదయము, అతని యొక్క అంతరంగము అతనిని హెచ్చరించినందున అతడు మారు మనసుతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యము చాలక, కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సుంకరి యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. హల్లెలూయా. సుంకరి యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆయన చేసే ప్రార్థన దేవునికి ఇష్టముగా మారింది. కాబట్టి అతని గురించి కింద రాయబడతా ఉంది, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇద్దరు ప్రార్థన చేశారు. ఒకరేమో హెచ్చించుకున్నారు, ఒకరేమో దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. ఇద్దరిలో ఎవరు నీతిమంతుడుగా తీర్చబడ్డాడంటే తగ్గించుకున్నవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆయన ఏం చేసేవాడంటే, ఆరాధనలో చర్చికి వెళ్ళినప్పుడు మంచిగా సూట్ వేసుకొని మంచిగా టై కట్టుకొని మంచిగా తయారై వెళ్ళేటోడు. అయితే వాళ్ళ చర్చిలో ఆయన కానుకలు వేసేటప్పుడు అందరికంటే ముందుగా వచ్చి కానుకేసేవాడు. ఆయన కానుకేసే చర్చి మొత్తం వినబడాలి. హల్లెలూయా. అర్థమైందా? ఆయన కానుకేస్తే ఏం కావాలి అంటే, ఆయన ఏమేస్తే చర్చి మొత్తం వినబడుతుంది? ఒక్క కాయిన్ వేస్తే చర్చి మొత్తం అలా తిరిగి 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 పడాలి. హల్లెలూయా. అలాంటి వారు నీతిమంతులుగా కనబడరు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక బీద విధవరాలు తనకున్న దాంట్లో తీసుకొచ్చి వేస్తే
దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. లేని దాంట్లో నువ్వు కాయిన్ వేసినా దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని పెట్టుకొని నీ దగ్గర దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సుంకరి ఈ యొక్క పరిసయుడు కూడా అదే పరిస్థితి అన్నమాట. ఉన్న దాంట్లో నుండి తీస్తున్నాడు, కానీ అతనికి అందులో ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. ఆయన ఉపవాసం చేస్తున్నట్టు అందరికీ తెలవాలి. హల్లెలూయా. ఆయన దశమ భాగం తీస్తున్నట్టు అందరికి కనపడాలి. దేవుడు దానిని మెచ్చాడు. హల్లెలూయా. అందుకొరకు అంటున్నాడు, ఎందరైతే తమను తాము హెచ్చించుకుంటారో, ఎందరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారందరూ కూడా తగ్గించబడతారు. హల్లెలూయా. తమను తాము తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క సుంకరిని జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు యొక్క ఉపమానం చాలా స్పష్టంగా ఉంది. తగ్గించుకున్న ఆ యొక్క సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి సమాధానంతో ఇంటికి వెళ్ళాడు. అప్పటి వరకు అతని హృదయంలో ఉన్న ఆ వేదన, నేను పాపం చేసిన వాడినన్న ఆ యొక్క వేదన అంతా కూడా తొలగిపోయింది. సమాధానంతో ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. హెచ్చించుకునే వారికి ఏం లేదు దేవుని సన్నిధిలో, కానీ తగ్గించుకున్న వారికి దేవుని సన్నిధిలో తగ్గించబడినటువంటి వారు అందరూ కూడా, తగ్గించుకున్న వారందరూ కూడా హెచ్చించబడటము, వారి జీవితాల్లో మేలులు పొందడము, వారు నీతిమంతులుగా తీర్చబడడము దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ముందరకు వెళ్దాం. లూకా సువార్త ఇక్కడే 15వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుదాం. ఇక్కడున్న విషయాలన్నీ కూడా మనందరికీ తెలిసినవే. లూకా సువార్త 15వ అధ్యాయం 19 నుండి 21 వరకు. చదివిన వారు కాకుండా వేరే వారు చదవండి. మీరు ఆగండి, కింద ఉన్నారు. వర్షిని కాకుండా, తర్వాత ప్రశాంతక కాకుండా మిగిలిన వాళ్ళు చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయం పేజ్ నెంబర్ 68. తీయకపోతే తీయండి, చదవండి. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వానింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఏమంటున్నాడండి? ఈయన చేసిన పనేంది? ఆయన తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిలో ఆయనకు రావాల్సిన భాగమును తీసుకొని దూర దేశం వెళ్ళిండు. అక్కడ వ్యాపారం చేసి అక్కడ గొప్పవాడినై, హల్లెలూయా, అక్కడనే ఇంకా ధనవంతుడనై నా తండ్రి దగ్గరికి ఎంతైతే సంపాదించుకుంటో దాన్ని రెట్టింపు చేసుకోవాలి, ఇక బాగా సంతోషించాలి, ఆనందించాలి, దానితోటి అభివృద్ధి చెందాలని ఎన్నో ఆశలతో వెళ్ళిండు. ఇక్కడుంటే నేను చెయ్యాలనుకునేవి నేను చెయ్యలేను అనుకొని ఆ కుమారుడు తన తండ్రి దగ్గర మొత్తానికి తనకు రావాల్సిన భాగమును తీసుకొని, హల్లెలూయా, తనకు రావాల్సిన భాగమును తీసుకొని దూర దేశం వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని రోజులు తనకున్న ఆస్తిని మొత్తం స్నేహితులతో కలిసి మొత్తం కూడా అంతా కూడా అయిపోగొట్టేసి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత బాగా కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. స్నేహితుల దగ్గరికి వెళ్తే అందరు కూడా తలుపులు వేసారు ముఖం మీదనే, ఎవరు కూడా దగ్గరికి రానియలే. ఇప్పుడు మేము బ్రతికేదే మహా కష్టం, నీవు కూడా మాతో కలిస్తే ఇక మనకు పూట గడిచినట్టే అని ఎవరు కూడా ఆ స్నేహితుడిని, ఆ కుమారుడిని ఎవరు కూడా దగ్గరికి రానియలేదు. హల్లెలూయా. అప్పుడు ఆ కుమారుడికి ఏం చెయ్యలేక బాగా ఆకలైతుంది. మొత్తానికి ఒక దగ్గర కూలికి కుదిరిండు. నా వైపు చూడండి, ఎక్కడ కుదిరిందంటే పందులకు మేత వేయడానికి.
హల్లెలూయా. ఆ పందులు మేత మేస్తా ఉంటుంటే వానికి ఆశ కలిగింది. ఆ పందులను కాసేపు అక్కడ పక్క కలిచి అక్కడ ఆ కొద్దిసేపు పొట్టును తినాలని అనుకున్నాడు. ఆ పందుల దగ్గరికి పోతుంటే, ఒరే నాయన మా దగ్గరికి రాకు, అసలే ఇది కరువు కాలం, నీవు మా దగ్గరికి వచ్చి మాకు పోటీకి వస్తే ఇంకా మా కడుపుల మీద కొట్టకని ఆ పందులు కూడా అతని దగ్గరికి రానియలేదు. అప్పుడు ఆ కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గర కూలోళ్ళందరూ కూడా సమృద్ధిగా భోజనం చేస్తాం. హల్లెలూయా. కూలోళ్ళందరూ కూడా సమృద్ధిగా భోజనం చేస్తా ఉన్నారు, వాళ్ళకి సమృద్ధిగా ఉంటది. కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నన్ను కొడుకుగా అతనికి పరిచయం చేసుకోను గాని అతని దగ్గర ఒక కూలివానిగా ఉండటానికి పరిచయం చేసుకుంటానని అతడు మార్పు చెందాడు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తామండి? ఒక చిన్న ఉదాహరణ చెప్పిద్దా, ఆ తర్వాత మనమైతే ఏం చేస్తామో ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతుంది. నయోమి ఆమె తన భర్తను, ఇద్దరు కుమారులను తీసుకొని బెత్లెహేంలో కరువు వచ్చిందని మోయాబ్ దేశానికి వెళ్ళింది. హల్లెలూయా. మోయాబ్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె తన భర్తను, ఇద్దరు కుమారులను కూడా పోగొట్టుకుంది. చివరికి మళ్ళీ బెత్లెహేంకు వచ్చినప్పుడు అందరూ కూడా నయోమి దగ్గరకు వచ్చి ఆమెను బట్టి సంతోషిస్తా ఉంటుంటే, మీరు నన్ను నయోమి అనకండి అని, దేవుడు నాకు అన్యాయం చేసిండు అని చెప్తా వస్తా ఉంది. హల్లెలూయా. దేవుడి మీద నింద వేస్తుంది. ఎందుకంటే ఆమె భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కూడా కోల్పోయింది, ఇంకెవరు లేరు ఆమె ఎంట. ఇక ఆమెకే భారముగా రూతు కూడా వచ్చింది అనుకొని నన్ను నయోమి అనకండి అంటుంది. దేవుడు నాకు అన్యాయం చేసిండు. హల్లెలూయా. అక్కడికి పోయి మొత్తం పోగొట్టుకున్నా, ఈడ కరువు వచ్చిందని అక్కడ పోతే ఏమీ మిగలలేదు. చివరికి నాకు స్వాస్థ్యముగా ఉన్న ఇద్దరు కుమారులు, నా భర్త అందరు పోయారు. హల్లెలూయా. నయోమి ఆ మాట చెప్పింది, మనం ఏం చెప్తాం? దేవునికి నేనంటే ఇష్టం లేదు. హల్లెలూయా. నేను ఏ పని చేసినా మొత్తం లాసే. దేవుడికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. హల్లెలూయా. మన ఆలోచనలు ఆ విధంగా తిరుగుతూ ఉంటాయి. దేవుడు నన్ను ప్రేమించట్లేడు, అసలు దేవుడే ఉంటే నాకు ఇట్లా చేసినోడా. హల్లెలూయా. మనకు వచ్చే ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. అసలు దేవుడే ఉంటే నాకు నష్టం కలుగుతుందా? అసలు దేవుడే ఉంటే నాకు ఈ అపాయం సంభవిస్తుందా? అసలు దేవుడే ఉంటే నేను పట్టిందల్లా బంగారం ఎందుకు కాకూడదు? హల్లెలూయా. ఇవి మన ఆలోచనలు, ఇవి మన తలంపులు. మనకు ఎంత నష్టము జరిగినా నేను ఇంకా బాగానే ఉన్నాను, దేవుడు ఎందుకు నన్ను సరిగ్గా చూసుకుంటలేడని మనం అనుకుంటాం. హల్లెలూయా. కానీ ఈ తప్పిపోయిన ఈ కుమారుడు అని ఏం ఆలోచన చేశాడంటే, నేను నాకు తండ్రికి కుమారుడిని, ఒక కొడుకును అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. హల్లెలూయా. అతను మార్పు చెందేనాడు. తండ్రి దగ్గరకు వచ్చి అదే చెప్తున్నాడు, తండ్రి అని నిన్ను పిలువటానికి కూడా నాకు అర్హత లేదు. హల్లెలూయా. నీవు నన్ను ఎంతగానో ప్రేమించావు, నేను బలవంతంగా నీ దగ్గర ఉన్న నాకు రావాల్సిన భాగంను తీసుకొని పోయినప్పుడు కూడా నీవు నన్ను అడ్డగించలేదు. ఇప్పుడు కూడా నేను నీ దగ్గరకు వస్తున్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడే నువ్వే నా దగ్గరకు వచ్చినావు. నేను నీ కొడుకును అనిపించుకోవడానికి నాకు కూడా అర్హత లేదు. నేను నీ పేరును చెడగొట్టాను, నీకున్న మంచి పేరును నేను చెడగొట్టాను. దూర దేశానికి పోయి ఏదో చేయాలనుకున్నాను, అక్కడ నా జల్సాలకే, అక్కడ నా సొంత కోరికలకే, అక్కడ నా యొక్క స్నేహితులతో కలిసి తిరగటానికే నీ పితరులు సంపాదించింది మొత్తం కూడా నేను ఖర్చు చేశాను. హల్లెలూయా. ఇప్పుడు నేను నీ కొడుకును అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు. కాబట్టి నన్ను నీ జీతగాళ్ళల్లో ఒకనిగా నన్ను పెట్టుకో. హల్లెలూయా. ఆయన కేవలము ఒక జీతగానిగా ఉండటానికి సిద్ధపడి వచ్చాడు. హల్లెలూయా. అతని తండ్రి అతను ఏమన్నాడు? వెంటనే 22వ వచనాన్ని చదువుదాం. చదవండి ఒకరు.
వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. అతడు మరలా తండ్రి దగ్గరకు వచ్చి, నేను ఏదేదో చేయాలనుకున్నా, నాకు అన్నింట్లో నష్టం వచ్చింది, కాబట్టి నీ పెద్ద కొడుకు దగ్గర కూడా ఉన్న దాంట్లో కొంచెం ఇప్పిస్తే మరలా పోయి నేను సంపాదించుకొచ్చుకుంటా అనలే, తనను తాను సమర్థించుకోలే. హల్లెలూయా. నా వైపు చూడండి, పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పెద్ద కొడుకు దగ్గర ఉన్నది ఇంకా నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే ఇప్పి, నేను మరొకసారి వెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించుకొని ఇంకా ఎక్కువగా సంపాదించుకొని వస్తా అని తనను తాను సమర్థించుకోలే. నా కింద పనిచేసిన వాళ్ళు నాకు సరిగ్గా సహకరించలే అని ఎవరి మీద నిందలు వేయలేదు కుమారుడు. అతని యొక్క మార్పును ఆ తండ్రి గమనించి, అతని యొక్క తగ్గింపును తన తండ్రి గమనించి వెంటనే చెప్తా ఉన్నాడు, ఇతనికి ప్రశస్త వస్త్రములను కట్టించండి. హల్లెలూయా. క్రొవ్విన దూడను వధించండి. మనం అందరం కూడా సంతోషపడాలి. ఎందుకంటే నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికొచ్చాడు, తప్పిపోయి మరలా నా దగ్గరికి చేరుకున్నాడు. కాబట్టి ఇది మనం పండుగ చేసుకునే సమయము. హల్లెలూయా. ఆ కుమారుడు మార్పు చెందినందున, ఆ కుమారుడు తన మనసును మార్చుకున్నందున, అతనికి జరిగిన మేలు అతడు ఒకటి ఊహించుకొని వెళితే అతనికి మరొకటి తగిలింది. హల్లెలూయా. ఏమనుకొని వెళ్ళాడంటే, ఒక పనివానిగా ఉండడానికి వెళితే అతడు మరలా తిరిగి తన కుమారుని హోదాను దక్కించుకున్నాడు. హల్లెలూయా. అతని తండ్రి అతనికి కూలివానిగా ఉద్యోగం ఇవ్వలేదు, తన కుమారుడుగా ఉండటానికే అతన్ని తీసుకొని వెళ్ళాడు ఇంటికి. హల్లెలూయా. తగ్గించుకుంటే కలిగే లాభం, తగ్గించుకుంటే కలిగే లాభం. ఒక ఆయన్నేమో నేను చెప్పుల వారు మోపడ తీయటానికైనను పాత్రుడను కానన్నాడు. ఇంకొక ఆయన్నేమో ఆకాశం వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదని తగ్గించుకున్నాడు. ఈయనేమో నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. ఇంకొక ఆయనను చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి 13 వరకు చదువుదాం. అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా ఉత్తరమిచ్చు. ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి
హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఒక శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి, ఆయన ఇటువైపు చూడండి. హల్లెలూయా. ఆయన ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నాడు, అయ్యా నా దాసుడు ఒక అతడికి పక్షవాయువుతో బాధపడతా ఉన్నాడు, కాబట్టి నీవు అతనిని స్వస్థపరచాలని చెప్తే, పదా వెళ్దాం, నేను అతన్ని స్వస్థపరుస్తానన్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నాతో నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నేను పాత్రుడను కాను. ఎందుకొరకు? హల్లెలూయా. యేసు ప్రభు ఎంతో గొప్ప వ్యక్తి అని ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. విషయాలన్నీ కూడా ఆయన గురించి తెలుసుకుని యేసు ప్రభు దగ్గర ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి, నీ కాలు నా ఇంట్లో మోపటానికి నేను పాత్రుడను కాను. నేను అధికారానికి లోబడేటువంటి వాడినే. నేను ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని ఈ పని చేయమంటే చేస్తాడు. నేను ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తినే. అయినా కానీ నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను పాత్రుడను కాను అని యేసు ప్రభు ఎదుట తనను తాను సంపూర్ణంగా తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. వెంటనే ఏమని చెప్తున్నాడు అంటే, ఒక్క మాట సెలవించు, ఒక్క మాట చెప్పు, నా దాసుడు బాగుపడతాడు. హల్లెలూయా. ఒకే ఒక్క మాట చెప్పు చాలు, అంతే, నా దాసుడు బాగుపడతాడు. యేసు ప్రభు అతని యొక్క తగ్గింపును చూసి, అతని యొక్క తగ్గింపును మెచ్చుకుంటూ, ఇశ్రాయేలులో ఎవరిలో కూడా నేను ఇంత విశ్వాసమును చూడలేదు. పడమటి నుండి, హల్లెలూయా, పడమటి నుండి ఆ తర్వాత ఏమంటున్నాడు, తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపట ఎక్కడంట, వెలుపట చీకటిలో త్రోయబెడుదురు. హల్లెలూయా. వారి యొక్క విశ్వాసమును గమనించి అన్యుల విషయమై ఈ మాట యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందరైతే యూదులు కారో, ఎవరైతే ఇశ్రాయేలీలు కారో వారి గురించి మాట చెప్తా ఉన్నాడు. తూర్పు నుండి పడమటి నుండి వచ్చి ఎక్కడ కూర్చుంటారంట? పరలోక రాజ్యమందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి కూర్చుంటారు, కానీ రాజ్య సంబంధులు కాని వారు, ఈ రాజ్య సంబంధాలంతా చీకట్లో త్రోయబడతారంట. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటుంది. ఈ శతాధిపతి, నీవు నా ఇంటికి రావటానికి నేను ఎందుకు పాత్రుడను కానంటే, నేను ఇశ్రాయేలీయుడను కాను, యూదుడను కాను. హల్లెలూయా. నేను ఒక అన్యుడను, కాబట్టి నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను అని తనను తాను తగ్గించుకున్నందుకు అక్కడనే యేసు ప్రభు అతని గురించి ఏం చెప్తున్నాడంటే, మేము యూదులము కాము అని అనుకుంటున్న వారు ఎందరో పరలోకంలోనికి వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకని తగ్గింపు, అన్యజనులందరూ కూడా పరలోక రాజ్యంలోనికి వస్తారు అని యేసు ప్రభు అతనిని ఉపయోగించుకొని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక అన్యుడైనటువంటి శతాధిపతి తగ్గించుకోవడం వలన అతనితో చెప్తున్నాడు, నీవు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి కూర్చుంటావు. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు ఎదుట తగ్గించుకున్నాడు. ఆయన ఇంత దూరం ఆలోచన చేయలే. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బిస్కెట్ వేస్తే హల్లెలూయా ఆయన ముచ్చటపడి నాకు ఏదో వరం ఇస్తాడు అనుకోలే. ఆయన కేవలము అతని దగ్గర పనిచేసే నమ్మకమైన ఆ దాసుడు బాగుపడితే చాలు అనుకున్నాడు. అందుకోసం ఎంతగానైనా సరే తగ్గించుకోవడానికి సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, మేము యూదులము కాము అనుకునే వారందరూ కూడా పరలోక రాజ్యంలోనికి అడుగు పెడతారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇలాగ విశ్వాసము కలిగినటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా నా తండ్రి రాజ్యంలోనికి అడుగు పెడతారు. దేవాదేవుడు మాట్లాడుతున్నాడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. నేను పాత్రుడును కాను అన్నాడు, నువ్వే పాత్రుడవు, వీళ్ళు కాదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే పాత్రుడవు, నేను నీ ఇంట్లో అడుగు పెట్టడం కాదు, నిన్నే నా ఇంటికి తీసుకుపోతాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరొకటి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:9. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనబడుటకు యోగ్యుడను కాను. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమనంటే అపోస్తులందరిలో కూడా నేను తక్కువ వాడను. ఎందుకు ఈ మాట ఆయన చెప్తూ వచ్చాడు? అపోస్తులందరికంటే ఎక్కువ పరిచర్య చేసిండు. చాలా దూర ప్రాంతాల్లోనికి వెళ్ళి అనేకమైన హింసలు, అవమానాలు, ఇబ్బందులు ఎన్నో దాటాడు. అయినా కానీ ఆయన ఏమని చెప్తున్నాడంటే వాళ్ళందరికంటే నేను తక్కువ వాడను. హల్లెలూయా. వారందరికంటే నేను తక్కువ వాడను. ఎందు నిమిత్తం అంటే నేను సంఘాన్ని హింసించినప్పుడు వీళ్ళందరూ ఉపవాసాల నుండి ప్రార్థన చేశారు, సంఘాన్ని కాపాడటానికి. సంఘమును ఇట్లా హింసించబడకుండా ఉండడం కోసం కన్నీరు కార్చారు. వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క త్యాగము, వాళ్ళ యొక్క దాన్ని పోలిస్తే నేను తక్కువ వాడను. అంత మాత్రమే కాదు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఎంత పరిచర్య చేసినా, హల్లెలూయా, ఎంత ఎంత దూర ప్రాంతాలకు వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఆయన అంటున్నాడు నేను తక్కువ వాడను. హల్లెలూయా. అందరికంటే తనను తాను తక్కువగా ఎంచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత ఎక్కువ పరిచర్య చేసిండో, ఎంతగానో ఎంతో మందికి ఆయన ఎంతో మందికి యేసు ప్రభువుని పరిచయం చేసిండు, అన్యజనుల దగ్గరికి వెళ్ళిండు, చాలా చేసిండు. హల్లెలూయా. నేను ఇంత చేసినా, నేను అంత చేసినా, హల్లెలూయా, నేను లేకపోతే అన్యజనుల దగ్గరికి సువార్త వెళ్ళడం లేదు అని ఆయన ఏమాత్రం హెచ్చించుకోవట్లేడు. హల్లెలూయా. అంత చేసిన అపోస్తులుడైన పౌలే తనను తాను తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. అంతగా పరిచర్య చేసినటువంటి ఎన్నో సార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, ఎన్నో సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు అన్ని దాటుకున్నాడు. చీకట్లో, మంచులో, వానలో అన్ని దాటుకొని వచ్చి చెప్తా ఉన్నాడు నేను అందరికంటే తక్కువ వాడను. హల్లెలూయా. ఆయన తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒక గొప్ప పరిచర్య చేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కృపను అతడు పొందుకొని దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు ఈ చివరికి ఏమో చెప్తూ వచ్చాడంటే నేను నా పరుగు కడముట్టించాను. హల్లెలూయా. నా కొరకు ఏం ఎదురు చూస్తుంది? జీవ కిరీటం ఎదురు చూస్తుంది అని ఆయన ముందే చూశాడు. ఆ దర్శనం పరలోక రాజ్యంలో అతని కొరకు ఏదైతే సిద్ధపరచబడిందో అది గమనించాడు, ముందే చూశాడు. హల్లెలూయా. తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. ఎంతో మందికి ఎదుట ఆయన ఒక సాక్ష్యముగా కనబడ్డాడు. గొప్ప పరిచర్య చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అతన్ని మనం చూస్తా ఉన్నాం. తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఎంత పరిచర్య చేసినా, ఎంత ఆస్తిపరులమైనా, ఎంత గొప్ప వాళ్ళమైనా మనం గనుక తగ్గించుకోకుంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రార్థనలోనైనా సరే మనల్ని మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. ప్రార్థనలోనైనా సరే, అయ్యా నేను ఈ ప్రార్థన చేసినా నువ్వు బాగు చేసినావు అనకూడదు, నేను ప్రార్థన చేసిన అనకూడదు, నువ్వు బాగు చేసినందుకు స్తోత్రం అనాలి. హల్లెలూయా. సుంకరి ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన ఆ వ్యత్యాసాన్ని మనకు చూపిస్తుంది.
ఒక ఆయన అంటున్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నాడు, చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడను కాను. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి, నీ కొడుకుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. శతాధిపతి అంటున్నాడు, నేను ఒక అన్యుడను, నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాను. పౌలు అంటున్నాడు, ఎంత పరిచర్య చేసినా ఆ 11 మంది యేసు ప్రభుతో నడిచారు, నేను వారికంటే తక్కువ వాడు. హల్లెలూయా. ఎంత పరిచర్య చేసినా, ఎంత పని దేవుని మందిరంలో పని చేసినా, మనల్ని మనం తగ్గించుకోకుండా, నేను ఇంత పని చేసినా అంత పని చేసినా అని మనం ఎత్తి చూపిస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం సమర్థించుకోకుండా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ పశ్చాత్తాపంతో ముందరకు వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందరూ కూడా లేచి నిలబడి దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని బట్టి